ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. అందరికీ ధర్మ మార్గము, భక్తి మార్గము, రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామి వారిని కోరుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2024 నుండి 15/6/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/6/2024 నుండి 15/6/2024 వరకు గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు, వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి, రవి బుధ గురు శుక్ర సంచార స్థితి, శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి. రవి చేత గురు శుక్రులు ఇద్దరు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు గురువారం రోహిణీ నక్షత్ర సందర్భంగా గజకేసరి యోగం రోజున ఎలాంటి విధులను పాటించాలి, గ్రహ సంచార స్థితిలో చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఎలాంటి యోగాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో ఉండనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడు ఈ యొక్క వైశాఖ మాస అమావాస్య సందర్భంగా గురువారం రోజు రావడం గజకేసరి యోగం కలిగించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా కర్కాటక రాశి వారికి ఇంకనూ చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. వీరికి చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉండడం, మార్కెటింగ్ రంగంలో ముందు వరుసలో ఉండడం, నీటి వ్యాపారాలు, జల వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, స్విమ్మింగ్ సెంటర్స్ నడిపించేటువంటి వ్యవసాయ సోదరీమణులకు అందరికీ కూడా ఒక అద్భుతమైన వరం ఈ మాసం అని చెప్పి గమనించాలి. తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ముళ్లతో, అక్కాచెల్లెలతో ఆ మైత్రి బంధంగా ఉంచగలిగినట్లయితే ఇంకనూ యోగదాయకం అని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమంలో శని సంచార స్థితి కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండడం, సూర్య నమస్కారం చేసుకోవడము ఒక పాటి అదృష్టానికి మీరు కేంద్ర బిందులు అవుతారు. ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ నీటిని ఈ ఉప్పును నీటితో కలిపి సంపూర్ణంగా కరిగించి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన మృత్యు, అపమృత్యు దోషాలు అదే కాకుండా కారాగార ప్రాప్తి, కోర్టు సమస్యలు, వాహన ప్రమాదాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అవసరం. చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఎవరైనా ఏదైనా ఒకటి అనుకుంటున్నట్లయితే ఒకరికి ఒకరు సర్ది చెప్పుకొని సజావుగా వెళ్ళగలిగినట్లయితే కుటుంబం చాలా బాగుంటుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కుజుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం, ప్రమోషన్స్ రావడం, భూములు, గృహాలు, వ్యాపార సంస్థల్లో
అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. అలాగనే లాభస్థానంలో చతుర్గ్రహ కూటమి అంటే రవి బుధులు కలిస్తే ఎవరి యొక్క జాతకంలోనైనా బుధాదిత్య రాజయోగము అంటారు. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడి ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పి గమనించగలరు. అలా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా ఈ చతుర్గ్రహ కూటమి యొక్క కారణం వలన రవిచేత, గురువు రవిచేత శుక్ర భగవానుడు ఇద్దరూ కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అని చెప్పే పరిస్థితి ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు ఎలా ఉండవో మీ యొక్క ప్రస్తుత కాలమాన ప్రకారంగా గృహాలు, భవనాలు, క్రయ విక్రయాల పరిస్థితుల్లో స్వల్పంగా అది మందగించినను రాబోయే కాలంలో అది యోగాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా ఈ గురువారం పూట ఈ యొక్క చంద్రుడి నక్షత్రమైన రోహిణి నక్షత్రం ఉండడం వలన తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపాన్ని పెట్టడం, వినాయక స్వామి వారికి గరికమాలను వేయడం, కాళభైరవ స్వామి దగ్గర దీపం పెట్టడం, కాళభైరవ స్వామికి సౌభాగ్య ముడుపు కట్టడం వలన మీకు గజకేసరి యోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఏకాదశంలో చతుర్గ్రహ కూటమి సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నింటా విజయం సాధించగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళభైరవ స్వామి స్మరణ, 27 రకాల వస్తువులతో దిష్టి దించుకోవడం వలన మీకు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక హోటల్ వ్యాపారాలు, వస్త్రకారుత వ్యాపారాలు, గోల్డ్ స్మిత్ పనిచేసేటువంటి వారందరూ, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ, రాజకీయాల్లో ఉండబడిన వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.